నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో పలువురు మంత్రులు నంద్యాలలో తిష్ట వేయడాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఓటర్లను ప్రభావితం చేసేలా పెద్ద సంఖ్యలో అధికార పార్టీ నేతలు నంద్యాలలో ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటనపైన దృష్టి పెట్టాలని అధికారులకు ఎలక్షన్ కమిషన్ సూచించింది. మంత్రులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే వారికి నోటీసులు ఇస్తామని స్పష్టం చేసింది. మంత్రుల పర్యటనను సుమోటోగా స్వీకరిస్తామని అంటోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా విచారణ చేయాల్సిందిగా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. నంద్యాల సభలో వైఎస్ జగన్ ప్రసంగంపైన తమకు కొందరు సమాచారం ఇచ్చారని, ఎంపిక చేసిన వ్యాఖ్య ఆధారంగా నిర్ణయానికి రాలేమని, ప్రసంగాన్ని పూర్తిగా విన్న తర్వాతనే నిర్ణయానికి వస్తామని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఫిర్యాదులపైన ఎలక్షన్ కమిషన్ ఏం చెబుతోంది? తాజాగా మీ దగ్గర సమాచారం ఏంటి? కిషోర్, ఏదైతే రెండు అంశాలకు సంబంధించి నంద్యాల ఎన్నికల విషయంలో ఈసీ స్పందించడం జరిగింది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి పెద్ద సంఖ్యలో అటు మంత్రులు కానీ అధికార పార్టీ నేతలు కానీ అక్కడ మోహరించడం, వివిధ రకాలుగా వాళ్ళ కార్యక్రమాలు కొనసాగించడంపై ఈసీ ఇప్పటికే తమ దృష్టి సారించిందని చెప్పడం జరిగింది. ఒకనొక దశలో కొంతమంది మంత్రులకు కూడా నోటీస్ కూడా ఇచ్చినట్లుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మంత్రులుగా వాళ్ళు కనుక ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఆ కోణంలో వాళ్ళకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు పార్టీ కార్యకర్తలుగానో లేదంటే పార్టీ నేతలుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే ఎలాంటి అభ్యంతరాలు లేదంటూ చేపట్టడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కలెక్టర్ కు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొద్ది రకాలుగా కొన్ని ఇప్పటికే తమ దృష్టికి కొంతమంది ఫిర్యాదుల రూపంలో కానీ అదేవిధంగా పత్రికల వార్తల్లో కూడా ఇప్పటికే కొన్ని అంశాలు దృష్టి సారించాము. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పైన ఆరోపణల పైన కూడా మాట్లాడడం జరిగింది. కేవలం పత్రికల్లో ఏదైతే కలెక్టర్ కు దానిపైన విచారణ నిర్వహించాలని ఆదేశించినట్టుగా చెప్పడం జరిగింది. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒక నాయకుడిగా మాట్లాడేటప్పుడు దానికి సంబంధించి పూర్తి వ్యాఖ్యలు ఏదైతే వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో వింటే తప్ప చర్యలు తీసుకోలేము.